అందరికీ నమస్కారం. బ్రహ్మర్షి పితామహ పత్రిజీ దివ్య స్ఫూర్తితో పిఎస్ఎస్ఎం వారి సహకారంతో పిఎంసి ఆధ్వర్యంలో ప్రపంచ శాంతి కోసం ధ్యాన మహాయజ్ఞం 2 ఆగస్టు 22 నుండి 28 వరకు తిరుపతిలో ఎంతో అద్భుతంగా జరుగుతూ ఉంది. సో దీని గురించి తెలియజేయడానికి ఈరోజు మనతో పాటు ఉన్నారు సీనియర్ మోస్ట్ పిరమిడ్ మాస్టర్ హైదరాబాద్ నివాసి రవిశంకర్ గారు. వారితో మాట్లాడి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. నమస్తే సార్. నమస్తే మేడం. సార్, మరి పిఎంసి ఆధ్వర్యంలో యజ్ఞం జరుగుతుంది అని విన్నప్పుడు అసలు మీకు ఏమనిపించింది సార్? చాలా ఆనందం అనిపించింది మేడం. ఎందుకంటే తిరుపతి అనేది ఒక గొప్ప శక్తి క్షేత్రం. అక్కడ సాక్షాత్ వెంకటేశ్వర స్వామి నెలకొని ఉన్నారు. ఇప్పటికీ ఆయన ఆ విగ్రహం కింద 1500 అడుగుల లోతులో గుహలలో ఇప్పటికీ ధ్యానంలో ఉన్నారు. ఇది నాకు ఎలా తెలిసిందంటే బ్రహ్మశ్రీ పితామహ పత్రిజీ గారు అది తెలియచేశారు. ఎందుకంటే ఆయన చెప్పింది ఆయనకి ప్రత్యక్ష ప్రమాణం, అది నాకు శబ్ద ప్రమాణం. ఎందుకంటే ఆ గురువుగారు ఏది కూడా సత్యమే చెప్తారు కాబట్టి అది అక్కడ ఆ ప్రాశస్త్యం ఉంది. ఎంతో శక్తి క్షేత్రం. అంత తిరుపతి ప్రపంచంలోనే ఒక గొప్ప పుణ్యక్షేత్రము, శక్తి క్షేత్రం. కాబట్టి ఆ పవర్ అనేది అక్కడ ఉంది. కాబట్టి అక్కడ జరుగుతుంది అంటే నాకు చాలా ఆనందం అనిపించింది. నేను లాస్ట్ ఇయర్ సెప్టెంబర్లో దీనికి అటెండ్ అవ్వటం జరిగింది మేడం. ఓకే. సో మరి మీరు ఈ 7 రోజుల యజ్ఞంలో మీరు పాల్గొన్నారు క్రితం సంవత్సరం అని చెప్పారు కదా సార్. ముఖ్యంగా 6 గంటల ధ్యానం జరిగింది తిరుపతి యజ్ఞంలో. మొట్టమొదటిగా అప్పుడే స్టార్ట్ చేశారని విన్నాను. సో దాని గురించి ఆ యజ్ఞంలో పాల్గొన్నప్పుడు బయటకు వచ్చిన తర్వాత మీలో ఏం డెవలప్మెంట్ జరిగింది సార్? ఎస్ మేడం, చాలా చేంజెస్ జరిగాయి మేడం. ఆ 6 గంటల ధ్యానం అద్భుతంగా ఉంది. ఉదయం 3 గంటలు, మళ్ళీ సాయంత్రం 3 గంటలు అఖండ ధ్యానం. అంటే అసలు ఆ 3 గంటలు 3 నిమిషాల్లో అయిపోయినట్టు అనిపించింది మేడం. అంత శక్తి ఉంది అక్కడ, అంత ప్రశాంతత, అంత ఆనందం. మరి ఇంతకుముందే చెప్పినట్టు వెంకటేశ్వర స్వామి యొక్క శక్తి, ఆయన ధ్యాన తరంగాలు అక్కడ అంతటా వ్యాపించి ఉంటాయి. ఆ ధ్యాన తరంగాలలో ఓలలాడైపోయాము. అసలు ఎంత ఆనందం అంటే అసలు పట్టరాని ఆనందం. మళ్ళీ లాస్ట్లో మ్యూజిక్ అంతా అయిపోయిన తర్వాత మంచి పాటలు పెట్టి మ్యూజిక్ పెడితే నిజంగా అక్కడ నృత్యం చేయాలనిపించింది. చేసాం కూడా అందరం కూడా. అంతటి ఆనంద డోలికల్లో మనం అక్కడ నేను మరి తేలి ఆడాను. అది మాటల్లో చెప్పలేను మేడం అది. ఓకే సార్, మీరంటే సీనియర్ పిరమిడ్ మాస్టరు, మీకు ఒక అవగాహన ఉంది. యజ్ఞాల్లో యాగాల్లో జరుగుతుంది. 3 గంటలు మీకు 3 నిమిషాల్లాగా అయిపోయింది. కొత్త వాళ్ళకి ఎలా కుదురుతుంది? వాళ్ళు ఎలాంటి అనుభవానికి లోనవుతారు? ఎస్ మేడం, ఎందుకంటే నేను ప్రత్యక్షంగా వీక్షించాను. అక్కడ లాస్ట్ టైము వెంకటేశ్వర స్వామి సన్నిధిలో తిరుపతిలో మహతి ఆడిటోరియంలో మరి 20 సెప్టెంబర్లో జరిగింది. ప్రతిరోజు కూడా మొదటి రోజు సాయంత్రం 3 గంటల నుంచి స్టార్ట్ అవుతుంది. తర్వాత ప్రతిరోజు 6 గంటలు. మొట్టమొదటి రోజు మాత్రం 3 గంటలు ధ్యానం చేశాను. అయితే నేను అక్కడ ఎంతోమందిని కొత్త వాళ్ళని, అదే ఫస్ట్ టైం వచ్చిన వాళ్ళని కలవటం జరిగింది. వాళ్ళు నేను ఎంత ఆనందించారో వాళ్ళు కూడా అంతే ఆనందించారు. అంటే మీరు అందరితో ఇంటరాక్ట్ అయ్యారనమాట? తర్వాత ఇంటరాక్ట్ అయ్యాను మేడం. ఇంటరాక్ట్ అయ్యి తెలుసుకుంటే ఫస్ట్ టైం వచ్చారు వాళ్ళు. అసలు ధ్యానం అంటే తెలియదు. తిరుపతి అనగానే అక్కడ ధ్యాన మహాయజ్ఞం జరుగుతుంది అనగానే వాళ్ళు ఎంతో ఉత్సాహంతో ముందే, ఒక నెల ముందే రిజర్వేషన్ చేయించుకొని అక్కడికి వచ్చారంట. వాళ్ళు వచ్చి పాల్గొన్నారు. మరి నేను ఎంత ఆనందం పొందానో వాళ్ళు కూడా అంతే ఆనందం పొందారు. అంటే చూడండి, ఒక ధ్యాన మహాయజ్ఞం అనేది ఎఫెక్ట్ అనేది నాకు అక్కడ అర్థమైంది. అసలు నిజంగా వాళ్ళు, నేను ఎన్నో సంవత్సరాలు చేస్తున్నాను, నా మాట ఓకే, కానీ వాళ్ళు ఫస్ట్ టైం వచ్చి నేను పొందిన ఆనందాన్ని, తర్వాత జ్ఞానాన్ని పొందారు. వాళ్ళ అనుభవాలు వింటుంటే ఒక్కొక్కటి ఆశ్చర్యపోయాను. అంత గొప్ప అనుభవాలు అనమాట. చాలా కొత్త వాళ్ళకి కూడా ఇది ఒక గొప్ప మలుపు అవుతుంది మేడం. ఆధ్యాత్మికంగా వాళ్ళు ఉన్నతి పొందాలి, తద్వారా ప్రాపంచిక ఉన్నతి పొందాలి అంటే ఇది గొప్ప వాళ్ళకి మలుపు అవుతుంది మేడం వాళ్ళ లైఫ్లో. బాగుంది సార్. మరి భోజనాలు అసలు ఎలా? ఎందుకంటే లక్షలాదిగా తరలి వస్తారు. అందులో తిరుపతి అంటే ఒక పుణ్యక్షేత్రం. మరి అలాంటి వాళ్ళకి భోజనాలు ఏర్పాట్లు ఎలా ఉంటాయి, ఎలా జరుగుతూ ఉంటుంది? ఈ విషయాలన్నీ తెలుసుకునే ముందు ఒక కాలర్ రెడీగా ఉన్నారు, కాల్ తీసుకుందాం. హలో అండి. హలో, నమస్తే మేడం. మేడం నమస్తే, మీ పేరు, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు? నా పేరు నాగమణి, మాది అడిగొప్పల, లుంబిని పిరమిడ్ నుంచి మాట్లాడుతున్నాను. మేడం చెప్పండి. మేడం రవిశంకర్ గారు ఉన్నారు, తిరుపతి యజ్ఞం గురించి సార్ మాట్లాడుతూ ఉన్నారు. మీ క్వశ్చన్ ఏంటో అడగండి మేడం.
క్వశ్చన్ అంటే మేడం, అక్కడికి తిరుపతి ధ్యాన మహాయజ్ఞానికి ఇక్కడ రావాలనుకుంటున్నాం మేము. తప్పకుండా రావచ్చు మేడం. ఇక్కడ కొత్త వాళ్ళు కూడా రావాలనుకుంటున్నారు. అయితే ఇక్కడ కొత్త వాళ్ళు వీళ్ళంతా వస్తే వాళ్ళకి ఎలా అంటే అకామిడేషన్ ఎలా ఉంటుంది అని డౌట్ ఉందా మేడం? అవునవును. ఓకే మేడం, ఇంకా ఏమైనా ఉన్నాయా మేడం? మీరు క్రితం సంవత్సరం అటెండ్ అయ్యారా? అటెండ్ అయ్యాం మేడం. ఓకే, సో ఇప్పుడు మీరు కొత్త వాళ్ళని తీసుకొస్తున్నారు కాబట్టి మరి అకామిడేషన్, ఫుడ్ అంతా ఎలా ఉంటుంది ఏంటి అనేది మీ డౌట్, అంతేనా? అవును అవునవును. అకామిడేషన్ అయితే ఎక్కడ మళ్ళీ ఒకలాగా అన్ని డీటెయిల్స్ అంటే వాళ్ళకి చెప్పడానికే క్లారిటీగా. షూర్ మేడం, రవి సార్ మాట్లాడతారు. నమస్కారం మేడం. నమస్కారం సార్. మేడం, తిరుపతి ధ్యాన మహాయజ్ఞానికి నేను లాస్ట్ టైము అటెండ్ అయ్యాను. చాలా బాగా ఏర్పాట్లు జరిగినాయి. మరి ఈసారి ఇంకా బాగుంటుందని నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. ఎందుకంటే వాళ్ళకి నిర్వహణ అనేది ఫస్ట్ టైమే అంత బాగా చేశారంటే ఇంకా సెకండ్ టైము వీళ్ళు ఇంకెంత బాగా నిర్వహిస్తారు అంటే పిఎస్ఎస్ఎం సహకారంతో పిఎంసి ఆధ్వర్యంలో మరి ఇంకా బాగుంటుంది. ఎంతమందినైనా మరి మీరు తీసుకుని రావచ్చు. వాళ్ళకి ఫ్రీ అకామిడేషన్ ఏర్పాట్లు ఉన్నాయి, అలాగే పెయిడ్ అకామిడేషన్ ఏర్పాట్లు ఉన్నాయి. మనకి అన్ని ఏర్పాట్లు చక్కగా వీళ్ళు చేస్తున్నారని చెప్పేసి మరి నేను ఎన్నోసార్లు నేను తెలుసుకోవటం జరిగింది. కాబట్టి మీరు కూడా నిస్సంకోచంగా అందరినీ తీసుకొని రావచ్చు మేడం. అలాగే భోజనాల ఏర్పాట్లు కానీ అకామిడేషన్ ఏర్పాట్లు కానీ అద్భుతంగా ఉంటాయి. ఎందుకంటే లాస్ట్ టైం నేను అక్కడ తిన్నాను. పెళ్లి భోజనాల కంటే కూడా రుచికరంగా ఉన్నాయి. ఎందుకంటే ఆ ధ్యానులు చేసిన వంటలు అవి. ఆ ధ్యానులు వాళ్ళ ఆకాంక్ష ఏంటి, ప్రతి ఒక్కరూ ఆత్మజ్ఞాని కావాలి, వాళ్ళు సుఖశాంతులతో ఉంటూ మరి ప్రపంచం అంతా కూడా శాంతిమయం అయిపోవాలి అని చెప్పి ఉద్దేశంతో వాళ్ళు వండుతారు. వాళ్ళు ధ్యానం చేసి మరీ వండుతారు. కాబట్టి ఎంతో రుచికరంగా ఉన్నాయి లాస్ట్ టైం. ఈసారి ఇంకా బాగుంటాయని నేను ఆశిస్తున్నాను. మీరు కూడా ఆశించవచ్చు 100కి 100%. థ్యాంక్ యూ మేడం. నేను పోయినసారి వచ్చా కాబట్టి నాకు తెలుసు సార్. అంటే అక్కడ భోజనాలు ఎనర్జీ ఫుడ్, శరీరానికి బలము ప్లస్ ఎనర్జీ రెండు. ఎస్ మేడం. థ్యాంక్ యూ మేడం. మరి అకామిడేషన్కి ఎలాంటి లోటు ఉండదు. ఇందాకే జక్కా రాఘవరావు గారు చైర్మన్ మరి ద పిఎంసి ట్రస్ట్కి ఆయన కూడా తెలియజేశారు మేడం. ఎంతమంది వచ్చినా అకామిడేషన్కి ఎలాంటి ఇబ్బంది ఉండదు. సో ప్రతి ఒక్కరిని మీరు ఎంతమందిని తీసుకురావాలనుకున్నా అంతమందిని తీసుకురావచ్చు. థ్యాంక్ యూ మేడం, థ్యాంక్స్ ఫర్ యువర్ కాలింగ్. సో సార్, మరి ఇందాక మీరు చెప్పారు కొత్త వాళ్ళకైనా ధ్యానం చక్కగా కుదురుతుంది. మరి భోజనాలు అయితే అసలు పెళ్లి భోజనాలను మించిపోయి ఉంటాయి అని చెప్తున్నారు. సో ధ్యానము భోజనాలు ఓకే, తర్వాత వచ్చేసరికి వాళ్ళకి కొంచెం ఏదైనా యాక్టివిటీ ఉంటే బాగుండు, మరి కంటిన్యూషన్గా ధ్యానం మీద అనుకుంటారు. సో దానికి ఏమున్నాయి సార్? బోల్డ్ అంతా ఎంటర్టైన్మెంట్ మేడం. అసలు అవధుల్లేని ఆనందంతో ఆ ఎంటర్టైన్మెంట్ని ఎంతో ఆనందిస్తాం. ఎందుకంటే ఆర్కెస్ట్రా ఉంటుంది, అలాగే నృత్యాలు, భరతనాట్యం, కూచిపూడి, ఇంకా ఎన్నో మరి యూత్ ప్రోగ్రామ్స్ ఉంటాయి. యూత్కి కూడా చాలా అట్రాక్టివ్గా ఉంటుంది అనమాట. అట్రాక్టివ్గా ఉంటూ ధ్యానం చాలా వాళ్ళకి ఒక జీవన సరళిలో, ఒక వరవడిలో అదొక భాగం అయిపోతుంది. ఓకే సార్, ఈరోజు కాల్స్ చాలా వస్తున్నాయి. అందరికి యజ్ఞానికి ఎలా రావాలి అని డౌట్స్ ఇంకా ఎక్కువ వస్తున్నట్టున్నాయి. ఒక కాల్ ఉంది సార్, కాల్ తీసుకుందాం. హలో అండి. హలో అండి, నమస్కారం సార్. నమస్తే సార్, మీ పేరు, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు? నా పేరు సీతారాం అండి, నేను హైదరాబాద్ నుంచి మాట్లాడుతున్నాను. సార్ చెప్పండి సార్. నేను మెడిటేషన్ చేస్తూ ఉంటా అండి. ధ్యాన మహాయజ్ఞం ఇక్కడ హైదరాబాద్ లో మనకి జరుగుతుంది కదా, అక్కడ చేశాను. అక్కడ నాకు బాగా 2 hours చేసినా కానీ 2 hours చేసినా నాకు బాగా టైం తెలియలేదు. కానీ ఇంట్లో చేస్తుంటే ఒక 15 minutes 20 minutes ఫోకస్ చేయగలుగుతున్నాను. కానీ దాని తర్వాత ఫోకస్ అనేది ఉండట్లేదు, నిద్రలోకి వెళ్ళడం అలా జరుగుతుంది. సో దానికి ఏమైనా సజెషన్స్ ఇవ్వగలుగుతారా? యాక్చువల్లీ తిరుపతికి ఇక్కడ మనకి ధ్యాన మహాయజ్ఞం తిరుపతిలో జరుగుతుంది సార్. సో దాని గురించి అంటే ఒక సామూహిక ధ్యానంలో పాల్గొంటే రిజల్ట్ ఎలా ఉంటుంది అనేది రవిశంకర్ గారు చెప్తారు. సార్ ప్లీజ్. నమస్తే సీతారాం గారు. నమస్తే. బాగుంది, మంచి క్వశ్చన్ అడిగారు మీరు. అదే మనకి నిద్ర అనేది ఎరుకలేని ధ్యానం, ధ్యానం అనేది ఎరుకతో కూడిన నిద్ర. కాబట్టి అక్కడ ధ్యాన మహాయజ్ఞంలో మనం 3 గంటలు కూర్చున్నా కూడా మనం ఎటువంటి నిద్రలోకి వెళ్ళాం, ఎంతో ఎరుకతో ఉంటాం. ఎరుకతో ఉండి మనం ధ్యానం చేస్తున్నప్పుడు మన లోపల మన అంతర్ప్రయాణం చేసినప్పుడు
మనకి అంతర్మథనం జరిగి ఆత్మజ్ఞానం అనేది మనకి అక్కడ బాగా అబ్బుతుంది. మనం ఎంతో జ్ఞానవంతులం అవుతాం. ఎప్పుడైతే జ్ఞానవంతులం అవుతామో మనం అన్నిటి నుంచి బయటపడిపోతాం. మన దుఃఖాల నుంచి, బాధల నుంచి, మరి కష్టాల నుంచి, కన్నీళ్ళ నుంచి బయటపడతాం. అంటే వాటిని కూడా మనం సమానంగా చూస్తాం. సుఖాలను ఎలా మనం చూస్తున్నామో అలా దుఃఖాలను కూడా మనం సమానంగా చూడగలుగుతాము. ఎప్పుడూ ఆనందమయమైన స్థితిలోనూ, ప్రశాంతమయమైన స్థితిలోనూ ఉంటాం. కాబట్టి మీకు నిస్సంకోచంగా అక్కడ రోజుకి 6 గంటలు ధ్యానం చేసినా కూడా చాలా బాగా కుదురుతుంది. 3 గంటల పాటు అఖండ ధ్యానం జరుగుతుంది ఉదయం, అలాగే 3 గంటల పాటు అఖండ ధ్యానం సాయంత్రం పూట కూడా జరుగుతుంది. కాబట్టి చాలా మీరు మోస్ట్ వెల్కమ్ అండి. తప్పకుండా ఇచ్చేయండి తిరుపతి ధ్యాన మహాయజ్ఞానికి. అందరి కోసం, మన ప్రపంచ శాంతి కోసం, మన మనశ్శాంతి కోసమే ఇది. థ్యాంక్ యూ సార్. అంటే ఇంట్లో చేస్తుంటే అంతసేపు ఫోకస్ చేయలేకపోతున్నాం. అంటే ఒక 20 minutes ఫోకస్ చేస్తే ఆటోమేటిక్ గా అంటే బ్రీత్ మీద ఫోకస్ ఉంటుంది, కానీ 20 minutes 15 minutes అవ్వగానే ఆటోమేటిక్ గా కొంచెం నిద్రలోకి వెళ్తాం. మోస్ట్ ప్రాబ్లీ ఇట్లా వెళ్తున్నాను తెలిసినప్పుడు మళ్ళీ ఫోకస్ లోకి వస్తాను, కానీ అదొక 2-3 times అయ్యేసరికి సో 20 minutes అనేది ఇంట్లో చేస్తే అలా ఉంది. ఇంట్లో ఏమైనా టిప్స్ చెప్పగలుగుతాను ఇంట్లో చేస్తే? సీతారాం గారు, నేను ఇక్కడ ఒక పాయింట్ మీకు చెప్పదలుచుకున్నాను. ఏంటంటే ఇంట్లో ఎందుకు కుదరదంటే ఇంట్లో రకరకాల నెగటివ్ వైబ్రేషన్స్, అంటే చుట్టుపక్కల నెగటివ్ వైబ్రేషన్స్ ఇవన్నీ ఉంటాయి. ఎప్పుడైతే మనం ఇలాంటి తిరుపతి ధ్యాన మహాయజ్ఞము లేకపోతే ఎక్కడ యజ్ఞం జరిగినా కూడా అటెండ్ అయినప్పుడు ఆ శక్తి మనకి బాగా స్థితం అవుతుంది. స్థితం అయినప్పుడు ఆటోమేటిక్గా మనం ఇంట్లో చేసుకున్నా కూడా తర్వాత మనం కూర్చోగలం గంటలు. అప్పుడు ఏ నెగిటివ్ ఎనర్జీ కూడా మనల్ని ఏమీ చేయలేదన్నమాట. మనం ఎప్పుడైతే మన ఎనర్జీ ఆరా పెరుగుతుందో అప్పుడు ఆటోమేటిక్గా మనం ఎక్కడ కూర్చున్నా కూడా ధ్యానం చేయగలం. అందుగురించే ఇలాంటి ధ్యాన మహాయజ్ఞాలకి ముఖ్యంగా తిరుపతి అనేది ఎక్కువ శక్తి క్షేత్రం కాబట్టి అక్కడ అటెండ్ అవ్వటం అనేది ఇంకా మనకి ఎంతో స్థితప్రజ్ఞతని మనకి ఇస్తుంది. మనం స్థితం అవుతాం, మన శక్తి స్థితం అవుతుంది. ఊరికే నెగిటివ్ ఎనర్జీస్కి మనం ఏమాత్రం ఎఫెక్ట్ కాకుండా ఉంటాం. సీతారాం గారు, ఓకే, థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ సార్. ప్రోగ్రామ్ కూడా చాలా బాగుంది. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సార్. మీరు తప్పకుండా తిరుపతిలో జరుగుతున్న మహతి ఆడిటోరియంలో జరుగుతున్న యజ్ఞంలో మీరు పాల్గొనండి సార్. మీకు ఏదైతే ధ్యానం కుదరట్లేదు అనేది ఉందో మీకు ఖచ్చితంగా అక్కడ సొల్యూషన్ దొరుకుతుంది. థ్యాంక్ యూ సార్. థ్యాంక్స్ ఫర్ యువర్ కాలింగ్. సార్, నిజంగా అంటే మీరు ఏం చెప్తున్నారు అంటే ఒక్కరం కూర్చుంటే అది ఇంట్లో అయినా ఎక్కడైనా మనకి కుదరకపోవచ్చు, కానీ ఇలాంటి శక్తి క్షేత్రాల్లో ముఖ్యంగా సామూహికంగా 6 గంటల ధ్యానంలో కూర్చున్నప్పుడు ఆధ్యాత్మిక ఎదుగుదల ఉంటుంది. అది తర్వాత కూడా పనిచేస్తుంది. మన ఇళ్ళకి వెళ్ళినప్పుడు కూడా మనం బాగా చేసుకోగలుగుతాం. అది ఏదైతే ఈ సమస్య ఉందో చాలా మందికి ఉంది. ఈ సమస్య ఇళ్లలో చేసుకోవడానికి కుదరదు. సో అది కూడా మనకి ఇలాంటి క్రమక్రమంగా ప్రతి సంవత్సరం రెగ్యులర్గా అటెండ్ అవుతూ ఉన్నప్పుడు వాళ్ళు ఇళ్లలో కూడా బాగా చేసుకోగలుగుతారు. ఎలా అయితే ఇప్పుడు మనం సంవత్సరానికి ఒకటి దీక్షలాగా పెట్టుకుంటాం, అలాగా ఈ తిరుపతి ధ్యాన మహాయజ్ఞం కూడా ఒకటి ప్రతి ఏడు కంటిన్యూస్గా వస్తూ ఉండాలి. వస్తున్నప్పుడు ఆటోమేటిక్గా అది ఏ ఏడాదికి ఆ ఏడాది మనకి మన ఇంట్లో కూర్చున్నప్పుడు కూడా దైనందిన జీవితంలో అది ఆ శక్తి స్థితమయ్యి వాళ్ళకి బాగా కుదురుతుంది. ఓకే, సో బాగుంది సార్. నిజంగా చాలా చక్కటి, అంటే ఇట్లా పాల్గొనడం ఇది ఒక మంచి అవకాశం అన్నమాట. ప్రతి ఒక్క సాధకులకి, ఎవరికైనా ధ్యానం చేస్తున్న వాళ్ళకి ఇంకొక మెట్టు ఎదగడానికి ఇది ఒక అవకాశం అన్నమాట. మేడం, ఇది మామూలు అవకాశం కాదు, ఎన్నో జన్మల సుకృతం. ఓకే, అది మామూలుగా రాదు. ఇలాంటి ధ్యాన మహాయజ్ఞాలు అటెండ్ అవటం అనేది, అవకాశం అనేది మామూలుగా రాదు. వచ్చినప్పుడు దాన్ని మనం ఉపయోగించుకోవాలి, సద్వినియోగం చేసుకోవాలి. బాగుంది సార్. అయితే మరి ఇంకొకటి కూడా సార్, లాస్ట్ టైం మనం 6 గంటల ధ్యానం పెట్టాము పిఎంసి ద్వారా. ఈసారి అఖండ ధ్యానం ప్లాన్ చేస్తున్నారంట. అంటే కింద సెల్లారు ఒకటి తీసుకొని ఎంతమంది వాళ్ళు ఎంత టైం అయినా కూర్చోవచ్చు, అది వాళ్ళ చాయిస్ అని చెప్తున్నారు. సో మరి ఇలా ఎంత టైం అయినా కూర్చున్నప్పుడు ఎలా ఉంటుంది, ఇంకా ఎలాంటి డెవలప్మెంట్ జరిగే అవకాశం ఉందంటారు? ఈ అఖండ ధ్యానంలో కూర్చోవడం అనేది ఇంకా ఇప్పుడు ఇదే మామూలుగా 3 గంటల ధ్యానమే ఎంతో అద్భుతమైన అవకాశం, సద్వినియోగం చేసుకోవాలనుకున్నాం. మీరు అలాంటి అఖండ ధ్యానం ఉంటే 24/7 days వాళ్ళు అన్ని కూర్చోవచ్చు. అందరికి ధ్యానులకి పర్వదినం లాంటిది, ఒక పండగ రోజులు అనమాట అవి. ఎంతో మంది ఇప్పుడు వింటున్నాం 7 రోజులు, 11 రోజులు, 21 రోజులు అఖండ ధ్యానంలో కూర్చుంటున్నారు, అసలు లేకుండా కూర్చుంటున్నారు అని చెప్పేసి మనం ఎన్నో చోట్ల నుంచి నేను వింటున్నాను మేడం.
అది మరి అక్కడ ఇంకా అద్భుతమైన అవకాశం నిజంగా. మరి అది ఏర్పాటు చేస్తే పిఎంసి వారికి కానీ పిఎస్ఎస్ఎం వారికి కానీ ఎన్నో వేల కృతజ్ఞతలు తెలియజేసుకోవచ్చు. ఎందుకంటే మేడం అది ఇప్పుడు ఎన్నో లక్షల గంటలు, దాదాపు 3 లక్షల గంటలు, అంటే ఎన్ని వేల మంది అటెండ్ అయినప్పుడు అన్ని లక్షల గంటలు ధ్యానం జరుగుతుంది అక్కడ. మరి అంతటి ఇప్పుడు ఇలాగ చేస్తే ఇంకా కొన్ని కోట్ల గంటలు అయిపోతుంది. సో అప్పుడు ఇంకా ఎంత ప్రపంచ శాంతి ఎందుకు రాదు మేడం? ఈజీగా ఆ వైబ్రేషన్స్ అంతటా స్ప్రెడ్ అవుతాయి. ఇప్పుడు వెంకటేశ్వర స్వామి ఒకరే ఉన్నప్పుడే మనకు అంత శక్తి అని చెప్పేసి అనుకుంటున్నాం. మరి ఇంత వేల మంది అన్ని గంటలు, అన్ని లక్షల గంటలు కూర్చొని చేసినప్పుడు అంటే ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క 3 గంటలు 6 గంటలు కూర్చుంటేనే అన్ని లక్షల గంటలు అవుతుంది. మరి 7 రోజుల పాటు అఖండ ధ్యానం అంటే లేవకుండా మరి ప్రపంచ శాంతి ఎందుకు రాదు? తప్పకుండా వచ్చే తీరుతుంది అంటారు. సో మిగతా విషయాలు మాట్లాడుకునే ముందు ఒక కాలర్ ఉన్నారు సార్, కాల్ తీసుకుందాం. హలో అండి. హలో మేడం. నమస్తే మేడం, మీ పేరు, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు? నా పేరు సత్యవతి అండి, మాది పల్నాడు జిల్లా జానపాడు మేడం. ఓకే మేడం, చెప్పండి మేడం. తిరుపతి యజ్ఞము గురించి మా క్రిందటి సంవత్సరం మీరు అటెండ్ అయ్యారా? ఈ సంవత్సరం చెప్పండి మేడం. చెప్పండి. ఈ సంవత్సరం కూడా మనకు ఆగస్టులో జరుగుతూ ఉంది. సో దాని గురించి మీకు ఏమైనా సందేహాలు ఉంటే అడగొచ్చు. రవి సార్ రెడీగా ఉన్నారు మేడం. ఓకే మేడం. సార్ రవి సార్, గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ మేడం. మాది పల్నాడు జిల్లా జానపాడు సార్. నమస్తే సత్యవతి. నా పేరు సత్యవతి అండి. అయితే లాస్ట్ ఇయర్ రాలేదు సార్, తిరుపతి ధ్యాన మహాయజ్ఞంకి అటెండ్ అవ్వలేదు. ఈ ఇయర్ వద్దాం అనుకుంటున్నాం సార్. మరి అక్కడ మనకి అకామిడేషన్ అది ఎలా ఉంటాయో కొంచెం వివరించగలుగుతారా? తప్పకుండా మేడం. మేడం అకామిడేషన్ ఎంతమంది వచ్చినా లోటు లేదు, అక్కడ ఫ్రీ అకామిడేషన్ ఉంది. లేదు మేము సెపరేట్గా కావాలి, మా ఫ్యామిలీ మటుకు కావాలి, లేకపోతే మాకు ఒక్కడికే కావాలి, కొద్దిగా అటాచ్డ్ బాత్రూమ్స్ అవన్నీ ఉండాలి అన్న వాళ్ళకి పెయిడ్ అకామిడేషన్ కూడా ఉంది. ఆల్రెడీ బుకింగ్స్ అవుతున్నాయి మేడం. సో దాని వివరాలు కూడా మీకు పిఎంసి వారి ద్వారా మీకు అందజేస్తాము. కాబట్టి మేడం ఎటువంటి సందేహం లేకుండా మీరు తప్పకుండా ఎంతమంది రాగలిగితే అంతమంది ఇంకా మీ బంధుమిత్రులందరినీ కూడా తీసుకుని రావచ్చు. సో అందరికీ తగ్గ ఏర్పాట్లు ఉన్నాయి. ఎక్కడ కానీ అకామిడేషన్ కానీ, ఫుడ్ కానీ, బ్రేక్ఫాస్ట్, లంచ్, డిన్నర్ అన్ని సౌకర్యాలు తిరుపతిలో. అది కూడా 7 రోజులు ఉండటం అనేది ఒక చాలా అరుదైన అవకాశం. అరుదైన అవకాశం 7 రోజులు ఉండాలంటే మనకి ముందుగా ఎన్నో ఆన్లైన్లో మనం బుక్ చేసుకోవాలి, ఎన్నో నెలల ముందు, 3 నెలల ముందు చేసుకోవాలి. ఇవన్నీ పెద్ద టీటీడీతో చాలా పెద్ద ప్రాసెస్ ఉంటుంది. కానీ ఇక్కడ ఓన్లీ ఫోన్ కాల్తో మీరు చేసుకోవచ్చు. ఇవన్నీ మీ సౌకర్యాలన్నీ ఏర్పాటు చేసుకోవచ్చు ఒక్క ఫోన్ కాల్తో. అక్కడంటే మీరు కంప్యూటర్లో ఆన్లైన్లో చేసుకోవాలి, ఇవన్నీ ఉంటాయి. సో ఇది ఇంకా ఏమన్నా వివరాలు కావాలంటే అడగండి మేడం. ఓకే సార్. ఇప్పుడు మనం రావాలనుకుంటే రిజిస్ట్రేషన్ చేయించుకోవాలా సార్? డైరెక్ట్ గా వచ్చినా సరిపోతుందా? అది చెప్తున్నాను కదా మేడం, ఒక జస్ట్ ఫోన్ కాల్ మీరు అంతే. అకామిడేషన్కే మీకు కావాలి అంతే. థ్యాంక్ యూ మేడం. మీరు డైరెక్ట్గా రావచ్చు మేడం. అకామిడేషన్ మాత్రం మీకు ఫ్రీ కావాలా, పెయిడ్ కావాలా అనుకున్నప్పుడు మనకు పిఎంసిలో స్క్రోలింగ్లో అకామిడేషన్కి సంప్రదించండి అని ఒక నంబర్ స్క్రోల్ అవుతుంది మేడం. మీరు దానికి కాల్ చేస్తే మీకు పెయిడ్ అకామిడేషన్ అయితే దానికి కావాల్సిన డీటెయిల్స్ ఇస్తారు. ఫ్రీ అకామిడేషన్ అయితే అక్కడికి వచ్చిన తర్వాత మీకు అలర్ట్ చేస్తారు మేడం. ఓకే మేడం. మీరు చక్కగా రావచ్చు. పిఎంసి వాళ్ళు అందించే రుచికరమైన భోజనాన్ని ఆస్వాదించవచ్చు. ముఖ్యంగా 6 గంటల ధ్యానంలో, సంగీతనాద ధ్యానంలో ధ్యానం చేసుకోవచ్చు మేడం. మీకు మోస్ట్ వెల్కమ్. తప్పకుండా రండి. థ్యాంక్ యూ మేడం. చెప్తున్నారు అఖండ ధ్యానం కూడా మనకు అవకాశం ఉందంట సత్యవతి గారు. అఖండ ధ్యానానికి కూడా మనకి ఏర్పాట్లు చేస్తున్నారంట ఈసారి సెల్లార్లో. మరి అది కూడా అద్భుతంగా అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవచ్చు. మేడం, మనకు 6 గంటల ధ్యానము ఉంటుంది. దానితో పాటు మీరు ఇంకా ఎక్కువ గంటలు, ఎందుకంటే వెంకటేశ్వర స్వామి సన్నిధిలో మనం ఎన్ని గంటలైనా ధ్యానం చేసుకోవచ్చు అనుకుంటే మనకి ఒక చక్కటి అవకాశాన్ని ఏర్పాటు చేస్తున్నారు పిఎంసి ఛానల్ వారు. మీరు ఎన్ని గంటలైనా ధ్యానంలో కూర్చోవచ్చు మేడం హ్యాపీగా. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్స్ ఫర్ యువర్ కాలింగ్. సార్ కాల్స్ కంటిన్యూస్గా వస్తున్నాయి. చాలా మందికి చాలా రకరకాల డౌట్స్ ఉన్నాయి. సో మరి మిగతా మనం మాట్లాడుకునే ముందు ఒక చిన్న బ్రేక్ తీసుకుందాం సార్. ఒక కాలర్ రెడీగా ఉన్నారు, కాల్ తీసుకుందాం. ఓకే మేడం. హలో అండి. హలో అండి, నమస్తే మేడం. మేడం నమస్తే, మీ ఊరు ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు? నేను ఇక్కడ హైదరాబాద్ మోతీనగర్ నుంచి మాట్లాడుతున్నానండి. నా పేరు విజయలక్ష్మి.
మేడం చెప్పండి మేడం. అదే ఈ తిరుపతి ధ్యాన మహాయజ్ఞం నేను లాస్ట్ ఇయర్ వెళ్ళలేదు, ఈ సంవత్సరం వెళ్దాం అనుకుంటున్నాను. మ్మ్. అకామిడేషన్ గురించి అడగడం ఒకటి, తర్వాత నాకు మెడిటేషన్ లో బాగా కాన్సన్ట్రేషన్ అది బాగా కుదురుతుంది, ఆ అనుభవం అనేది రాదు నాకు. చాలా మంది చెప్తూ ఉంటారు అనుభవాలు వస్తున్నాయి అది ఇది అని. మ్మ్. అట్లా అనుభవం కంపల్సరీగా రావాలా ఏంటి వస్తుందా అనేది నాకు ఒక డౌట్ అడుగుదాం అని చెప్పేసి. యా థ్యాంక్ యూ మేడం. రవి సార్ పత్రిజీ గారి సినిమా సెకండ్ పార్ట్ ఎప్పుడు వస్తుందో అది కూడా కొంచెం తెలుసుకుందాం అనేసి. ఓకే మేడం. యా తప్పకుండా మేడం. రవి సార్ మాట్లాడతారు. నమస్తే విజయలక్ష్మి గారు. మేడం మీరు అడిగింది బాగుంది క్వశ్చన్, ఎంతోమందికి దీని ద్వారా ఎంతో క్లారిఫికేషన్ వస్తుంది. 2003 నుంచి మెడిటేషన్ లోకి వచ్చానండి. అయితే Okay. రోజు మార్నింగ్ ఒక 1 అవర్, నైట్ ఒక 1 అవర్ చేసుకుంటుంటాను. పోతే ఏంటంటే నాకు ఓకే ఎక్స్పీరియన్స్ అనేది రావు. మామూలుగా నేను మెడిటేషన్ లోకి డీప్ లోకి వెళ్తాను, కానీ Okay. అనుభవాలు అనేవి రావు. నేను చాలా మంది నాకు పిఎంసి ఛానల్లో చూస్తూ ఉంటాను, మా అనుభవాల గురించి అడుగుతుంటారు, చెప్తారు. అంటే అనుభవం అనేది వస్తూ ఉండాలి. ఒక్కొక్కసారి మధ్యలో నాకు నిద్రలోకి వెళ్ళిపోతాను, మళ్ళీ ఒక 5-10 మినిట్స్ అయ్యాక మళ్ళా ఓకే నేను మామూలుగా అయ్యి మళ్ళా ఒకసారి బ్రీత్ తీసుకొని మళ్ళీ కాన్సన్ట్రేట్ చేస్తాను. ఓకే అంటే అనుభవం అనేది కంపల్సరీగా రావాలా ఏంటి అనేది ఒక డౌట్ అన్నమాట. ఓకే విజయలక్ష్మి గారు, మీరు అడిగింది బాగుంది, చాలామందికి డౌట్ ఉంటుంది. అయితే అనుభవం రావాలని ఏం లేదు మేడం. ధ్యానంలో మనం ఆ స్థితిలో కూర్చుంటే అది చాలా గొప్ప స్థితి. అంటే కళ్ళు మూసుకొని మనం స్థిర సుఖాసనంలో కూర్చోవటం వల్ల చాలా చక్కని ఒక ప్రశాంతతకి లోనవుతాము. తర్వాత ఒక చక్కని ఆనందం అనేది కలుగుతుంది ధ్యానం అయిపోయిన తర్వాత. కాబట్టి అనుభవాలు కొంతమందికి వస్తాయి, అది అవసరమైన వాళ్ళకే వస్తాయి, అవసరం లేని వాళ్ళకి రావు. కాబట్టి దాని గురించి ఎక్కువ ఆలోచించాల్సిన పని లేదు మేడం. ఎందుకంటే అది ఎవరికి ఆత్మస్థితిని బట్టి వాళ్ళది ఆ అనుభవాలు రావడం జరుగుతుంది ఆత్మోన్నతి కోసం. కాబట్టి మీరు ఆల్రెడీ మేబీ ఆత్మోన్నతి పొందిన స్థితిలో ఉండొచ్చు, అనుభవాలు గత జన్మలో అయిపోయి ఉండొచ్చు. ఈ జన్మలో మనం ధ్యానంలోకి వచ్చామంటే కనుక అది ధ్యాన ప్రచారం కోసం వచ్చాం. ఎందుకంటే ఎన్నో జన్మల్లో ధ్యానం చేస్తేనే మనం ఈ ధ్యాన మార్గంలోకి రాగలుగుతాం. కాబట్టి విజయలక్ష్మి గారు, మీరు ఏమాత్రం ఏ సందేహం వదిలేసేయండి. అనుభవాలు రావాల్సిన పని లేదు. ధ్యాన సాధన ఒకటే మనకి ఇంపార్టెంట్, ధ్యాన ప్రచారం ఇంపార్టెంట్. అంటే పిరమిడ్ మాస్టర్ అంటే మీరు 2003 నుంచి చేస్తున్నారంటే ఒక మంచి సీనియర్ మోస్ట్ పిరమిడ్ మాస్టర్ మీరు. కాబట్టి మీరు ప్రచారం బాగా చేయండి మేడం. ఎందుకంటే మనకి తెలుస్తుంది చెప్పితే మనం చేసేది ఒక వంతే, మనం చెప్పింది ఇంకా 10 100 1000. ఎందుకంటే అంతమంది తయారవుతారు ధ్యానులుగా తయారవటమే కాకుండా వాళ్ళు ఇంకా ఎంతోమందిని ధ్యానులుగా తయారు చేస్తారు. అలాగే లక్షల కోట్ల మంది ధ్యానులుగా తయారవుతారు. కాబట్టి ధ్యాన ప్రచారం మీద మీరు ఫోకస్ చేయండి. ధ్యానం అనుభవాల గురించి అస్సలు ఆలోచించాల్సిన పని లేదు. అనుభవాలు అవసరమైన వాళ్ళకి మాత్రమే వస్తాయి, ఇంకా వాళ్ళ ఆత్మోన్నతి కోసం. సో ఆ అనుభవం ద్వారా కొంత ఉన్నతి పొందుతారు మేడం. ఓకే ఓకే సార్. క్లియరా? అలాగే నేను ఎవ్రీ ఇయర్ పడతాల్లో ధ్యానమహ యజ్ఞానికి అటెండ్ అవుతానండి. నాకు మార్నింగ్ మెడిటేషన్ చాలా బాగుంటుంది, అసలు వైబ్రేషన్స్ అవి కూడా చాలా బాగుంటాయి. ఓకే నేను అసలు పర్టికులర్ గా దాని గురించే వస్తాను అనమాట పడతాలు. ఓకే అదే ఇప్పుడు తిరుపతి ధ్యాన మహాయజ్ఞానికి ఈ సంవత్సరం వద్దాం అనుకుంటున్నానండి. అకామిడేషన్ ఎట్లా సార్? అకామిడేషన్ మీకు అందరికీ అవైలబుల్ ఉంది. పెయిడ్ అకామిడేషన్ కావాల్సిన వాళ్ళకి పెయిడ్ అకామిడేషను, ఫ్రీ అకామిడేషన్ కావాల్సిన వాళ్ళకి ఫ్రీ అకామిడేషన్. సో మీకు అక్కడ పిఎంసి ఛానల్లో స్క్రోల్ అవుతూ ఉంటుంది ఇందాక మేడం చెప్పినట్టు ఏ నెంబర్కి సంప్రదించాలనేది. సో ఆ నెంబర్కి సంప్రదిస్తే మీకు కంపల్సరీగా మీకు ఆన్సర్ వస్తుంది. మీకు తగిన ఏర్పాట్లన్నీ కూడా జరుగుతాయి మేడం. యా థ్యాంక్ యూ మేడం. ఇంకా ఏమైనా డౌట్స్ ఉన్నాయా మేడం? థ్యాంక్ యూ విజయలక్ష్మి గారు. థ్యాంక్ యూ విజయలక్ష్మి గారు. థ్యాంక్స్ ఫర్ యువర్ కాలింగ్. సార్ చాలా మందికి ఇదే అకామిడేషన్ ముఖ్యంగా, ఎందుకంటే మరి వాళ్ళ ఫ్యామిలీతో వస్తారు, అసలే వర్షాకాలం, వాళ్ళకుండే డౌట్స్ వాళ్ళకు ఉంటాయి సార్. సో లాస్ట్ టైం మరి మీరు పాల్గొన్నప్పుడు అకామిడేషన్ ఏమైనా ఇబ్బంది కలిగిందా సార్ మీకు? అసలు ప్రాబ్లం కలగలేదు మేడం. చాలా ఎంజాయ్ చేసాం, చాలా బాగా ఏర్పాటు చేశారు. వసతి కూడా ఫ్రీ అకామిడేషన్లోనే ఉన్నాను నేను, ఎందుకంటే జెంట్సే కదా. అంటే ఫ్రీ అకామిడేషన్ అంటే కూడా కొన్ని అపోహలు ఉంటాయి, ఎలాంటిది ఇస్తారో ఎక్కడ ఇస్తారో. సో మరి ఫ్రీ అకామిడేషన్ కూడా ఎలా ఉంది సార్? ఫ్రీ అకామిడేషన్ కూడా చాలా బాగుంది మేడం. అక్కడ చాలా పడుకోవడానికి చాలా అనుకూలంగా ఉంది. మళ్ళీ స్నానాలకి కానీ దేనికైనా కూడా ఏమీ ఇబ్బంది రాలేదు, చాలా బాగుంది. అంటే తిరుపతి తిరుమల దేవస్థానం వల్ల అవి కూడా వాళ్ళు అంతా బుక్ చేయడం జరిగింది.
అంటే డైరెక్ట్ తిరుమల తిరుపతి దేవస్థానం వాళ్ళ సత్రాలు తర్వాత ఇవన్నీ ఉన్నాయి మేడం అక్కడ. అవి ఎంత వెల్ మెయింటైన్డ్, ఎందుకంటే తిరుపతి అనేది ఒక వైభోగం. అక్కడ ఎలా ఉంటుంది, ఇంకా వసతి కూడా అలాగే ఉంటుంది అనమాట. ఎక్కడ ఇబ్బంది లేదు మేడం, చాలా బాగున్నాయి, అంత నీట్గా అసలు ఎక్కడ హైజీనిక్గా ఉన్నాయి మేడం. అసలు చాలా బాగున్నాయి, అసలు హెల్తీగా ఉంది, చాలా ఎంతో ఎంజాయ్ చేస్తాం మేడం. వసతి కూడా చాలా బాగుంది. ఓకే, థ్యాంక్ యూ. సో అకామిడేషన్కి ప్రాబ్లం ఉండదు, చక్కటి రుచికరమైన ఫుడ్, ఎన్ని గంటలు కావాలంటే అన్ని గంటలు ధ్యానం చేసుకోవచ్చు. ఒకవేళ ధ్యానం చేసుకున్న తర్వాత వాళ్ళకి టైం ఉంటే చుట్టుపక్కల ఏమైనా చూడాలనుకుంటే ఏమేమి ఉన్నాయి సార్ చూడాల్సిన ప్రదేశం? అక్కడ చాలా ప్రదేశాలు ఉన్నాయి మేడం. అక్కడ తిరుపతి అంటే మనకి పైన తిరుమలలో కొండ మీద దర్శనానికి వెళ్ళొచ్చు. అలాగే అక్కడ కాణిపాకం, ఇంకా అలివేలు మంగాపురం, ఇంకా చాలా పుణ్యక్షేత్రాలు చాలా ఉన్నాయి. అలాగే అక్కడ అరుణాచలంకి కూడా దగ్గర వెళ్ళొచ్చు. కాకుంటే వాళ్ళకి ఇక్కడే టైం సరిపోతుంది, కాకుంటే వెళ్ళాలనుకునే వాళ్ళు కొత్త వాళ్ళు ఎవరైనా వెళ్ళాలనుకుంటే ఈ ప్రదేశాలన్నీ ఉన్నాయి. మార్నింగ్ 3 గంటల ధ్యానం తర్వాత చాలా మంది వెళ్తారు. అలాగే మేము కూడా వెళ్ళి పైన దర్శనం చేసుకుని వచ్చాం కొండ మీద, చాలా బాగుంది. అలా ఇక్కడ కూడా వెళ్ళాము, కాణిపాకం వెళ్ళాము, అరుణాచలం కూడా వెళ్ళాము. అక్కడ తిరువన్నామలై అంటారు అక్కడ, సో అక్కడికి కూడా వెళ్ళారన్నమాట. సో మిగతా విషయాలు మాట్లాడుకునే ముందు ఒక కాలర్ రెడీగా ఉన్నారు సార్, కాల్ తీసుకుందాం. హలో అండి. హలో ఏండి, నమస్తే. నమస్తే అండి. నమస్తే అండి. మీ పేరు ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు? ఆ పేరు ఏలూరు జిల్లా ఆదర్శం అండి, ఫోన్ ఆదర్శం అండి. చెప్పండి మేడం. ఇన్ని 4 సంవత్సరాలు బట్టి ధ్యానంలో వెళ్తున్నారండి, ఏం ధ్యానం నాకు అవ్వట్లేదండి. ఇప్పుడు ధ్యానం కుదరట్లేదా మేడం? అదా మీ క్వశ్చన్? మేడం మీరు డైరెక్ట్గా ఫోన్లో మాట్లాడండి, నేరుగా ఫోన్లో మాట్లాడండి మేడం. అది కల్లో కొంచెం ప్రాబ్లం ఉందండి, మచ్చలు ఉన్నాయండి, చెయ్యకాలు వణుకుతుంది. ధ్యానం చేస్తే అండి అసలు ధ్యానంలో ఎప్పుడు వెళ్ళకపోతున్నానండి. ఓకే, ధ్యానంలో శూన్య స్థితికి మీరు వెళ్ళలేకపోతున్నారు, మీకు హెల్త్ వెళ్ళకపోతున్నానండి, 5-6 సంవత్సరాలు బట్టి చేస్తున్నానండి. ఓకే మేడం, రవి సార్ మాట్లాడతారు. నమస్తే అండి ఆదిలక్ష్మి గారు. గారండి నమస్కారం, విన్నాను నేను. నమస్కారం అండి, కోట్ల నమస్కారాలండి. నమస్కారం మేడం. అయితే మేడం అక్కడ పడితే అక్కడికి వెళ్తున్నానండి, చాలా బాగా చేసి అసలు మెడిసిన్ లోకి వెళ్ళకపోతున్నానండి. మేడం మీరు ఎన్ని సంవత్సరాల నుంచి చేస్తున్నారు ధ్యానం? 4 సంవత్సరాలు అవుతుందండి అయ్యగారండి. మా కళ్ళు ఎప్పుడు తగ్గలేదండి, కళ్ళ మచ్చలుండి అదే స్నోగో వచ్చిందండి. ఇప్పుడు చెయ్య కుడుకోదాలండి. ఓకే 50 సంవత్సరాలండి, నాకు పెద్ద వయసు కావాలండి. ఓకే మేడం, అయితే ధ్యానం ఒక 41 రోజులు పెట్టుకుని ఒకటే ప్లేస్లో, మన ఇంట్లో ఒకటే ప్లేస్లో ఒకటే టైంలో 41 రోజులు చేస్తే 41 రోజులు మండల దీక్ష, ఆ 41 రోజులు మండల దీక్ష లాగా చేస్తే మనకి ఒకటే టైంలో ఒకటే ప్లేస్లో మన ఇంట్లో మనకి నచ్చిన ప్లేస్లో కూర్చొని చేస్తే ఏమా, మీరు సిగ్నల్ ఉన్న ప్లేస్లోనే ఉంటే మనకు సమయం వృధా అవ్వదు మేడం, ఎందుకంటే వేరే కాల్స్ కూడా రెడీగా ఉన్నాయి. దయచేసి థ్యాంక్ యూ మేడం. సార్ ఇప్పుడు మేడం క్వశ్చన్ ఏంటి అంటే, నాకు ధ్యానం కుదరట్లేదు అంటున్నారు. సో మరి మీరు ఇందాక తిరుపతి యజ్ఞం గురించి మాట్లాడుతున్నప్పుడు అంటే ఇలా ధ్యానం కుదరని వాళ్ళకి ఇలాంటి యజ్ఞాలు యాగాలు, మరి తిరుపతి అంటే ఒక పుణ్యక్షేత్రం కదా, వాళ్ళు ఆ 7 రోజులు గంటలు చేయడం వల్ల ఆ శూన్య స్థితికి రీచ్ అయ్యే ఛాన్సెస్, వాటి గురించి చెప్పండి సార్. ఓకే, పుణ్యక్షేత్రంతో పాటు ఇది ఒక మహాశక్తి క్షేత్రం. ఆ శక్తి క్షేత్రంలో అంటే కూర్చున్నప్పుడు కుదిరినప్పుడు అది మనకి స్థితం అవుతుంది. అంటే ఆ శక్తి అంటే నాడులన్నీ కూడా మనకి ఎక్కువగా రిసీవింగ్ మోడ్లో ఉంటాయి. అంటే ఈ నెగటివ్ ఎనర్జీస్ అన్నీ కూడా ఎఫెక్ట్ అవ్వవు, మన ఇంట్లో కూర్చున్నా కూడా బాగా కుదురుతుంది. అందుగురించి ఇటువంటి తిరుపతి ధ్యాన మహాయజ్ఞాలు అంటే ఈ 41 రోజులు మన ఇళ్లలో చేసుకోవటమే కాకుండా ఇందాక చెప్పినట్టు మనం దగ్గర ధ్యాన కేంద్రాలకు వెళ్ళటం, మన పిఎస్ఎస్ఎం మరి నిర్వహణలో ఎన్నో ధ్యాన కేంద్రాలు నిర్వహించుకుంటున్నాం ఎక్కడికక్కడ. సో అవన్నిటికి అటెండ్ అవుతూ, అలాగే అక్కడ జరిగే శాకాహార ర్యాలీలు కావచ్చు, 1 డే వర్క్షాప్స్ కావచ్చు, ఎన్నో మనం పిఎంసి ద్వారా నేను చూస్తున్నాను, లైవ్ టెలికాస్ట్లు ఎన్నో వస్తున్నాయి. సో ఇవన్నీ కూడా అటెండ్ అవుతూ ఇటువంటి తిరుపతి ధ్యాన మహాయజ్ఞాలకి కానీ, అలాగే కైలాసపురి ధ్యాన మహాయజ్ఞాలు, పత్రిజీ ధ్యాన మహాయాగాలు ఇలాంటివి అటెండ్ అవుతూ ఉంటే అప్పుడు బాగా కుదురుతుంది మేడం, ఇలాంటి సమస్యలు రావు. అయితే కొన్ని చోట్ల ఏమవుతుందంటే 4 ఏళ్ల నుంచి చేస్తున్నారు, కానీ 41 రోజులు అలా మండలం పెట్టుకుని చేస్తున్నారా లేదా అనేది ఒక క్వశ్చన్ అనమాట. అది చేస్తూ ఉంటే కనుక ఒక 41 రోజులు అయిపోయింది అనుకోండి మండల దీక్ష, మనకు ఒక ఉన్నతి వస్తుంది.
ఇంకొక 41 రోజులు చేస్తే ఇంకొక ఉన్నతి వస్తుంది. Okay. అంటే ఎన్నో ఉన్నాయి మనకి. అంటే ఒక 41 రోజులు అనేది ఒక దీక్షలాగా చేసుకుంటే ఒకటే టైం పెట్టుకొని కూర్చొని చేయడం వల్ల ఆ అవకాశం ఉంటుంది. ఒకవేళ వాళ్ళకి అది కుదిరని పక్షంలో ఇప్పుడు యజ్ఞాలు యాగాలు జరిగినప్పుడు కూడా అక్కడ చేయడం వల్ల కూడా త్వరితగతిన శూన్యస్థితికి వెళ్ళొచ్చు. ఓకే సార్, ఇంకో కాలర్ రెడీగా ఉన్నారు. హలో అండి. హలో అండి. నమస్తే సార్, మీ పేరు ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు? నా పేరు సాయి అండి. సార్ చెప్పండి. అది తిరుపతి ధ్యానమా స్టార్టింగ్ ఎప్పుడు అండి? ఓకే, తిరుపతి ధ్యాన మహాయజ్ఞం ఎప్పుడు స్టార్ట్ అవుతుంది అంతేనా సార్? అంతేనండి. ఓకే సరే. నమస్తే అండి. ఇది ఈ నెల ఆగస్టు 22 నుంచి స్టార్ట్ అవుతుందండి. మధ్యాహ్నం 2ంటికి స్టార్ట్ అవుతుంది, 28 వరకు కొనసాగుతుంది మేడం సార్. అది మార్నింగ్ 6 గంటల నుంచి 23వ తారీఖు నుంచి మార్నింగ్ 6 గంటల నుంచి రాత్రి 9 వరకు కూడా జరుగుతుంది. సో మార్నింగ్ 6 to 9 3 hours మరి అఖండ ధ్యానం ఉంటుంది. అలాగే ఈవినింగ్ కూడా 3 గంటలు ధ్యానం ఉంటుంది. సో చాలా సౌకర్యవంతంగా అన్ని ఏర్పాట్లు అన్నీ అత్యంత వైభవంగా ఏర్పాట్లు జరుగుతూ ఉన్నాయి ఇప్పటి నుంచే. ఓకే అండి. సో సార్ విన్నారు కదండి. సో 22nd రోజు మనకి ఆఫ్టర్నూన్ నుండి సెషన్ ప్రారంభం అవుతుందండి మహతి ఆడిటోరియంలో తిరుపతిలో ధ్యాన మహాయజ్ఞం 2. సో ఎంతో అద్భుతంగా జరుగుతుంది. అకామిడేషను అన్ని సౌకర్యాలు ఉంటాయండి, రుచికరమైన భోజనము. సో ప్రతి ఒక్కరూ ఈ కార్యక్రమంలో పాల్గొనాలని కోరుకుంటూ మరొక కార్యక్రమంలో మళ్ళీ కలుసుకుందాం. అప్పటి వరకు చూస్తూనే ఉండండి PMC ప్రతిక్షణం సత్యదర్శనం. థ్యాంక్ యూ సో మచ్.